ఇవి కొంచెం శనగలు అండి, కొంచెం శనగలు పెసలు. మనం రోజు ఇలాగా పచ్చివి తినడానికి నానేసుకుంటాం కదా, అలాంటప్పుడు కొంచెం కొంచెం మిగిలిపోతాయి కదా, అప్పుడు ఆ రెండు కలిపేసి ఇలా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి దీన్ని దోశ కింద వేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం సూజీ రవ్వ కూడా కలిపాను క్రిస్పీగా రావడానికి అనమాట. అది అక్కర్లేదంటే వదిలేసేయండి, ఎందుకంటే మళ్ళీ సూజీ రవ్వ హెల్దీ ఫుడ్ కాదు కదా, ఈ రెండే ఉంచేసుకోండి, కొంచెం క్రిస్పీనెస్ రాదనమాట. ఇందులో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడం అండి. దోశ వేస్తే మంచిగా వచ్చింది, మీరు ట్రై చేసి చూడండి. ఒక 2 స్పూన్స్ వేసాను అంతే అనమాట, సూజీ రవ్వ, అంతకన్నా వేయలేదు. చక్కగా పలుచగా రవ్వ దోశలాగా వేసేసుకోవచ్చు అండి. ఇలా అప్పుడప్పుడు కనుక కొంచెం మనం పచ్చి శనగలు అవి తినేటప్పుడు కొంచెం కొంచెం మిగిలిపోతే కనుక ఇలా దోశ వేసేసుకుంటే కనుక బాగా వస్తుంది. బియ్యపిండి కలుపుకునే కన్నా నాకు ఎందుకో సూజీ రవ్వ అయితే అట్టు పెనానికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది దోశ అయితే మాత్రం. హై ప్రోటీన్ దోశ అనమాట, చిన్నపిల్లలకి బాగుంటుంది.